ప్రభునామనకు ఘనత కలుగును గాక. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం మనం చదువుకుంటున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన్ను అనుగ్రహించెను. చిన్నపిల్లలు సండే స్కూల్ క్లాసు నుంచి నేర్చుకునేటటువంటి వాక్యం ఇది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని మనం ఎరిగి ఉన్నాం, తెలుసుకున్నాం. అయితే తాను మనల్ని ప్రేమించి ప్రత్యేకపరిచి ఏదైనా తోటను నిర్మించి ఆ ఏదైనా తోటలో మానవుల్ని మన ఆది పితరులైనటువంటి ఆదామవ్వల్ని ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి అవిధేయులుగా ప్రవర్తించి ఆ కృపను పోగొట్టుకున్నారో అప్పుడు వారు ఆ తోటలో నుంచి బయటికి నెట్టివేయబడినట్టుగా మనం చూస్తున్నాం. అలా వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి దేవునికి దూరస్తులై దేవుని దగ్గర నుంచి సహవాసంలో నుంచి నెట్టివేయబడినట్లుగా మనం గమనిస్తున్నాం. అజ్ఞాతిక్రమము పాపం మనకు జీవితము మరణం అని మనం చూస్తున్నాం. ఈ విధముగా వారు మరణమునకు పాత్రులై లోకంలో జీవిస్తున్నటువంటి సమయంలో ఇలా పాపంలో అందరూ చనిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక ఆయన యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31-32 వాక్యములో ఏం చెప్తున్నాడంటే, ఆయన మీరు జరిగించిన అతిక్రమ క్రియలను బట్టి విడిచి నా వద్దకు తిరగండి, నూతన హృదయం నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరు ఎందుకు మరణమునందుదురు? ఇదే ప్రభువుకి యెహోవా వాక్కు. మరణం అందుటను బట్టి నేను ఏమాత్రం సంతోషించువాడను కాను. మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుతురు అని దేవుడైన యెహోవా సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇందుని బట్టి మనం గమనించినప్పుడు ఎవరైతే దేవుని సన్నిధిలో పాపం విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతారో వారు రక్షణ పొందుతారు అని గమనిస్తున్నాం. మనల్ని రక్షించుటకు తన ఏకైక కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన లోకమునకు వచ్చి సిలువలో తన ప్రాణం పెట్టి మనల్ని మన పాపం నుండి విడిపించి రక్షణకు పాత్రలుగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, యెషయా గ్రంథంలో మనం గమనిస్తే 53వ అధ్యాయము ఆయన సిలువ మరణమును గురించి ప్రత్యేకంగా రాయబడినట్టు గమనిస్తున్నాం. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని సన్నిధిలో ఉపేక్షించబడిన వానిగాను, బాధింపబడిన వానిగాను ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. శ్రమ పొందినవాడుగాను మనం అతన్ని ఎంచుతిమి. దేవుని వలన అతను శ్రమ పొందినవానిగా మనం అతన్ని ఎత్తించి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్షా నిమిత్తము అతడు నల్లగొట్టబడెను అని మనం చూస్తున్నాం. అతడు పొందిన దెబ్బల చేత మనకు రక్షణ కలుగుచున్నది అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఈ లోకంలోనికి రాకముందు 700 సంవత్సరముల కిందటనే యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాటలు ఇది. అయితే పేతురు భక్తుడు కూడా ఏం చెప్తున్నాడంటే, 1 పేతురు 2వ అధ్యాయం 21-24 వరకు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందో నడుచుకున్నట్టు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తాను అప్పగించుకొనెను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తనకు తానే తన శరీరమందు మన పాపములను మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని దేవుని వాక్యం మనకు చెప్పబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని అంగీకరించి దేవుని ప్రేమలో నిలిచి ఉండి ఆయన నుంచి మన రక్షణ పొంది దేవునికి సాక్షులుగా ఈ లోకంలో జీవించుటయు, మనం ప్రభువును కలిగి మరణించిన వారు మరణించిన నిత్య జీవులో ఆయన సన్నిధిలో కనబడుటకును దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఆ సత్యాన్ని ఎరిగి ఆ సత్యానుసారంగా మనం జీవించుటగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సిలువలో మా కొరకు మరణించిన ప్రభువా, మేము మా యొక్క పాపముల నిమిత్తం నీ సన్నిధికి వచ్చి క్షమాపణ పొందినట్లుగా మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారు. మరణమందుటను బట్టి నాకు ఏమాత్రం సంతోషం లేదని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రం. కనుక మేము పాపములో చనిపోకుండా నీతి విషయమై జీవించినట్లుగా నీ సన్నిధికి వచ్చి రక్షణ పొందినట్లుగా మీ కృప మాకందరికీ దయచేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.